హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మేమైతే గాయత్రి 99 డెవలపర్స్ వారు వెనుకొండ దగ్గర ఐనవోలు అనేటువంటి గ్రామం దగ్గర 450 ఎకరాల్లో ప్లాంటేషన్ ప్రాజెక్ట్ అయితే వేయడం జరిగిందండి. అయితే ఇక్కడ ప్లాంటేషన్ ప్రాజెక్టు వేస్తే చాలామంది ఏంటంటే డౌట్ వ్యక్తపరిచారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆవకాడో అనేది పండదు అని చెప్పేసి చాలా డౌట్ వ్యక్తపరిచారు. అయితే మేము దాన్ని ఎక్కడైనా పంట ఉందా అని చెప్పి దాన్ని నిర్ధారించుకోవడం కోసం ఇక్కడ ప్రజెంట్ అయితే హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ శ్రీశైలం హైవేలో కందుకూరు దగ్గర ఉన్నటువంటి దిబ్బలగూడెం అనే విలేజ్కి రావడం జరిగిందండి. ఇక్కడ జైపాల్ నాయక్ గారు అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఆవకాడో ప్లాంటేషన్ అనేది వేయటం జరిగింది. చూడండి, ఇక్కడ చూడండి, గ్రోత్ అయితే మంచి గ్రోత్ వచ్చిందండి. ఈ మొక్క వయసు అయితే కనుక 3.5 years అంటండి. 3.5 సంవత్సరాలకి చాలా మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. మొక్క చూడండి, మంచి సాయిల్ కూడా మనకు బాగా వస్తుందండి. 48 degrees వరకు వస్తుందని చెప్తున్నారు. చూడండి, పూత కూడా ఎట్లా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా పూత అనమాట అండి. ఈ పూత మంచి ఎక్స్ట్రాడినరీగా రావడం జరిగింది. ఇక్కడి నుంచి మంచి దిగుబడి అయితే మేము 3 సంవత్సరాలకే తీసుకున్నామని చెప్పేసి ఇక పంట వేసినటువంటి రైతు జైపాల్ నాయక్ గారు తెలియజేయడం జరిగిందండి. అయితే ఒక మొక్కకి సుమారుగా 5వ సంవత్సరం నుంచి 50 kgs వరకు దిగుబడి వస్తుందండి, కన్ఫామ్గా వస్తుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట అండి. అయితే 50 kgs వరకు దిగుబడి వస్తుంది అంటే మనకి ఒక మొక్కకి ఈజీగా 10,000 రూపాయల వరకు కస్టమర్ షేర్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట అండి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ రేటు మా కేజీకి 400 నుంచి 800 రూపాయల వరకు ఉందండి. అయితే ఇక్కడ మనకి యావరేజ్ రేటు 200 రూపాయలు చొప్పున చూసుకున్నా కానీ మనకి మంచి 50 kgs దిగుబడి వచ్చింది అంటే కనుక మనకి మొక్కకి 10,000 రూపాయల ఆదాయం వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆ మొక్కల యొక్క పిందెలు ఎట్లా ఉన్నాయి, ఒక చెట్టుకి సుమారుగా ఎన్ని కాయలు వస్తాయి అనేది ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, ఈ చెట్టుకి అయితే పిందెలు పూత నుంచి పిందె అయితే రావడం జరిగింది. చూడండి, ఒక్క కొమ్మకి, ఒక చిన్న కొమ్మకి 12 పిందెలు అయితే రావడం జరిగిందండి. ఇదంతా కూడా చూడండి, ఇది వేరే మొక్క, ఇది పూత అయితే ఉంది. ఇది దీని నుంచి మళ్ళీ మనం చూడవచ్చు. ఇవ్వండి, ఇదంతా పూత. ఇది ఈ పూత నుంచి చూడండి, ఇప్పుడు మనకి పిందెలు కాయలు ఎట్లా ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి. చూస్తే దాని మీద ఈజీగా ఒక మొక్కకి 5th year నుంచి ఎంత ఆదాయం వస్తుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. ఏమండి చూడండి, ఇది ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే పూత నుంచి వచ్చేటువంటి పిందె అనమాట అండి. ఇదంతా కూడా చూడండి, ఒక చిన్న కొమ్మకి 12 పిందెలు ఉన్నాయండి. ఇవి